భార్య దెయ్యం పట్టుకుందాం. ఏం పట్టుకుందండి? దెయ్యం పట్టుకుంది. చాలా మంది దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించారు, బాగు చేతలు చేయించారు, ఏమండి ఎన్నెన్నో చేశారు. ఎన్ని చేసినా సరే ఆ దెయ్యం పోతలే. ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరూ కొట్టేస్తుంది. నేను కామిని అంటుంది. ఎవరంట అంటే దెయ్యాలు రకాలన్నమాట. కామిని దెయ్యం అంటుంది. పాప మా కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తుంది. చాలా మంది పాస్టర్ గారులు వచ్చారు. పోతవరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెళ్ళి ప్రార్థన చేశారు, కానీ అవలే. వెళ్తాలే దెయ్యం వెళ్తాలే. నేను కామిని దెయ్యాన్ని అంటుంది. చాలా ప్రయత్నాలు చేశారండి. భూత వైద్యుల దగ్గర కూడా వెళ్ళారు. వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. చాలా మంది పాస్టర్లు వచ్చారు, ఉపవాస కూటాలు పెట్టారు, వారాల ప్రార్థనలు పెట్టారు. దెయ్యం వెళ్తాలే. ఆ ఇంట్లోనే ఉంటుంది, ఆ అమ్మాయి మీదే ఉంటుంది అన్న. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, అన్ని పగలు కొట్టేస్తుంది, మంచాలు ఎత్తేస్తుంది. మంచం ఎత్తేసి ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఏదైనా సరే పగలు కొట్టేస్తుంది. భయపడిపోతున్నారు ఆమె దగ్గరికి వెళ్ళడానికి. మీ దైవ సేవకుని పిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. వెంటనే ఆమెలో ఉన్న దెయ్యం, కామిని మామూలు దెయ్యం కాదు, కామిని దెయ్యం అంటది. ఆ దెయ్యం వదిలిపోయి విలవల్లాడుతూ ఇంకెప్పుడు నేను మీదకి రానని పారిపోయిందండి, వెళ్ళిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ఎందుకంటే దేవుని సేవకులు, మీ సేవకులు మామూలు సేవకులు కాదు, తెల్లవార్లు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ప్రార్థనా పరులై. అసలు ఇటువంటి సేవకులు మీకు దొరకటం మీరు అదృష్టవంతులు. కాబట్టి అటువంటి సేవకుల కోసం మీరు అదృష్టవంతులు. కాబట్టి అటువంటి సేవకుల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆయన మీద దేవుని అభిషేకము. ఆయన ఇంటికి రాగానే దెయ్యం విలవలాడుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మనతో ఉన్నప్పుడు చీకటి ఉండదు అక్కడ. ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయి సేవకులు వచ్చి, అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేశారు అంతే. అప్పటికే 2-3 నెలల నుండి ఇబ్బంది పడుతున్నారు. అదంతా చెప్పడానికి టైం లేదని క్లుప్తంగా చెప్పేసి అనమాట. అప్పటికే 2-3 నెలల నుండి ఆమెతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన వచ్చి చిన్న ప్రార్థన చేశారు, దెయ్యాన్ని గద్దించారు, ఆ కామిని దెయ్యాన్ని. ఎందుకంటే కామిని అని ఎందుకన్నానంటే, ఎంత బరువున్నా ఎత్తేస్తుందన్న. మామూలుగా అయితే మనం వేస్తలేం. ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు లేపిన బరువు ఆమె ఒక్కటే లేపేస్తుంది, ఇలా అవలేలుగా. అటువంటి దెయ్యం ప్రార్థన చేస్తేనే ప్రార్థన ద్వారా పారిపోయింది. మళ్ళీ ఇప్పటికీ రాలేదు. దేవునికి స్తోత్రం.